Good morning, children. How are you? Hope all of you are fine. Welcome to Bhuvaneshwari Vidyalayam online classes. In the last class, we discussed about the place value. Place value of a number is changed with its place. అంటే అర్థం ఏంటంటే ఒక నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. For example, in this number, this 3 is placed in 1's place. That's why the place value of that 3 is 3. If it is placed in 10's place, then the place value is 30 for this 3. For this 3, if it is placed in 100's place, then place value is 300. This means here all the numbers are 3's. In this number all the digits are 3's. ఈ సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ 3. కానీ the place values are different. For this 3 place value is 3. For this 3 place value is 300. For this 3 place value is 3000. Sorry. For this 3 place value is 30,000. Understand, children? Place value అనేది ఆ నెంబర్ ఉన్నటువంటి ప్లేస్ని బట్టి, ఒక నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఆ నెంబర్ ఉన్నటువంటి ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒకే నెంబర్ అయినా, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో అన్ని డిజిట్స్ 3's అయినా కూడా ఒక్కొక్క 3 యొక్క ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది. అలా కాకుండా ఫేస్ వాల్యూ అయితే ఇంతసేపు మనం మాట్లాడింది ఏంటంటే ప్లేస్ వాల్యూ, PLACE ప్లేస్ వాల్యూ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఫేస్ వాల్యూ. బట్ ఫేస్ వాల్యూ ఈజ్ నాట్ చేంజ్డ్ విత్ ఫేస్ వాల్యూ ఈజ్ నాట్ లైక్ ద ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అనేది ప్లేస్ వాల్యూ లాగా కాదు. మనం ఏం చెప్తున్నాం? ప్లేస్ వాల్యూ ఈజ్ చేంజ్డ్ విత్ ద ప్లేస్ వేర్ ద నెంబర్ ఈజ్ ప్లేస్డ్. అంటే నెంబర్ ఎక్కడ ఏ స్థానంలో అయితే ఉందో దాన్ని బట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ మారుతుంది. బట్ ఫేస్ వాల్యూ ఈజ్ నాట్ లైక్ దట్. ప్లేస్ వాల్యూ అనేది ఆ విధంగా కాదు. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎనీ ప్లేస్, ఇఫ్ a number is placed in any place, the face value is same, ఒకేలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ నెంబర్ 33,333. I have already told you about the place values, but the face value is this 3 is 3. The face value is this 3 is also a 3. The face value is this 3 also is a 3. The face value of this 3 also is a 3. The face value of this 3 also is a 3. ఫేస్ వాల్యూ అనేది ఆ నెంబర్ ఏ స్థానంలో అయినా ఉండనివ్వండి,
అది ఆ నెంబర్ మాత్రమే ఉంటుంది, ఆ నెంబరే ఉంటుంది, అది మారదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. ఓకే చిల్డ్రన్, వన్స్ అగైన్ we will revise what is face value and what is place value. ప్లేస్ వాల్యూ అంటే ఏంటంటే అది ఏ ప్లేస్లో ఉందో అది ఆ ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. వన్స్ ప్లేస్లో ఉంటే ఒకలాగా ఉంటుంది, టెన్స్ ప్లేస్లో ఉంటే ఒకలాగా ఉంటుంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంటే ఒకలాగా ఉంటుంది. బట్ ఫేస్ వాల్యూ ఈజ్ నాట్ లైక్ దట్. ఫేస్ వాల్యూ అనేది ఆ విధంగా కాదు. ఏ స్థానంలో ఉన్నా ద ఫేస్ వాల్యూ ఈజ్ సేమ్ నెంబర్, ఆ నెంబర్ మాత్రమే ఉంటుంది. ఐ విల్ గివ్ వన్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. 743. Here the face value of 3 is 3. Face value of 4 is 4. Face value of 7 is 7. Understand children? అదేవిధంగా ప్లేస్ వాల్యూ గురించి మాట్లాడితే ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 3, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ 40, ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 700. ప్లేస్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది, ఫేస్ వాల్యూ అనేది అదే నెంబర్. ఫర్ ఫేస్ వాల్యూ ఆఫ్ దిస్ 3 ఈజ్ 3, దిస్ 4 ఈజ్ 4, దిస్ 7 ఈజ్ 7. చిల్డ్రన్, ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ? ఓకే children, now we are going to discuss about expand notation. Expand notation or expanded form. To write this expand notation, we have to know the place values. If you know the place values, it is easy to write the expand notation. For example, 348. Expand notation of this 348 is 300 plus 40 plus 8. ఇలాగే అంటే, so what is the place value of this 8? 8. What is the place value of this 4? This 4 is placed in tens place. That's why the place value of this 4 is 40. What is the place value of this 3? Yes, this 3 is placed in hundreds place. That's why the place value of 3 is 300. Like this. Again 478. So just go through place values. What is the place value of this 8? It is placed in ones place. That's why the place value of 8 is 8. So we have to write 8. So what is the place value of this 7? Yes, the 7 is placed in tens place. That's why the place value of that 7 is 70. So what is the place value of this 4? This 4 is placed in hundreds place. That's why the place value of this 4 is 400. This is called as expand notation of 478. Again 536. What is the expand notation of this 536? Simple. What is the place value of this 6? Yes, it is 6. What is the place value of this 3? That is 30. What is the place value of this 5? That is 500. This is the expand notation of this 536. Again, I will give one another example. Yes, this is ones place, tens place, hundreds place, thousands place. So this is the place value of the 6 is 6. The place value of this 4 is placed in tens place. That's why that is 40. This one, the place value of this 2 is 200. The place value of this 1 is very good. That is placed in thousands place. That's why the place value of this 1 is 1000. 3472. So it is easy to write the expand notation. Already we know how to write the expand notation. Try to write expand notation for this number. What is this number? 3472. So this 3 is placed in
thousands place. This 4 is placed in hundreds place. This 7 is placed in tens place. This 2 is placed in ones place. So easy. Then write the place values of each number. So this 3 is placed in thousands place. That's why the place value of 3 is 3000. This 4 is placed in hundreds place. That's why the place value 4 is 400. The 7 is placed in tens place. That's why the place value of 7 is 70. The 2 is placed in ones place. That's why the place value of 2 is 2. This is the expand notation for 3472. We will go through one another example. Yes. Just check the place values. This 9 is placed in, very good, thousands place. This 8 is placed in hundreds place. This 7 is placed in tens place. This 6 is placed in ones place. Just, so what is the place value of this 9? That is 9000. What is the place value of this 8? That is 8000. What is the place value of this 7? That is 70. What is the place value of this 6? That is 6. This is the expand notation for 9876. Children, are you understand how to write the expand notation? Okay. Bye.